నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన వెనుగండ్ల రాముకు అపూర్వ ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు రాజకీయంలో కూడా రాముకు అపజయం లేదంటూ కొనియాడిన ఎన్ఆర్ఐ సభ్యులు కొనగల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజీకే విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేసిన కొనగల సేతయ్య ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారన్న సేతయ్య గుడివాడ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో గతంలో ఎవరూ సాధించని ఘన విజయాన్ని సాధించి గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్న వెనుగండ్ల రాము కుటుంబంలో జరిగే శుభకార్యం నిమిత్తం అమెరికా వెళ్లగా అక్కడ ఉన్న ఆయన ఆప్తులు స్నేహితులు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు వద్ద వెనుగండ్ల రాముకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అమెరికాలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి గుడివాడ నుండి అఖండ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అనంతరం తొలిసారిగా కుటుంబంలో జరిగే శుభకార్యం నిమిత్తం రాము వెళ్లగా ఏర్పాటు వద్ద భారీగా కార్లను ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికి భారీ ఊరేగింపుతో రాముకు కుటుంబ సభ్యులు ఆప్తులు బంధువులు స్నేహితులు స్వాగతం పలకటం జరిగింది. అనంతరం కేక్ ను కట్ చేసి కుటుంబ సభ్యుల మధ్య ఆప్తుల మధ్య సంబరాలు నిర్వహించారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉత్తమ స్థాయికి చేరుకోవటమే కాకుండా రాజకీయాల్లో కూడా విజయం తన వెనకే ఉందని నిరూపించేలా గుడివాడ నుండి భారీ మెజారిటీతో రాము గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఎన్ఆర్ఐలు కొనియాడారు. గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటడే హిందూ ముస్లిం క్రైస్తవ బంధుతోనయ్యరో బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే నిరుపేదల హృదయాలను గెలుచుకున్న వీరుడే వేల మంది నిరుద్యోగుల బతుకు భవితరో అన్న క్యాంటీన్ తో మా ఆకలిని తీర్చరో అన్నదాత రైతన్నల పసిడి పంట రాసివే కాలువలను తవ్వించి కరుణ చూపినోడురో కన్న తండ్రిలా ప్రజలను కోపాడుకున్నడో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే జై వైసీపీ ఆగడాలు చెల్లవు అంటున్నాడో రౌడీ రాజకీయాల అంతే చూస్తున్నాడో కబ్జా కోరుల హోటలు చిత్తు చిత్తు చేశారో రాక్షస పరిపాలనను పోతరెద్దమన్నాడో చూదమాడ కేటుగాళ్ళ దుమ్ము దులుపుతున్నాడో గుడివాడ ప్రాంత ప్రజల గుండెల కొనుగున్నాడో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే
తెలుగుదేశ జెండాను కొండ్లకెత్తుకున్నాడో చంద్రన్న లోకేశుల పాటల వస్తున్నాడో నమ్ముకున్న తెలుగు యువత కండగా నిలబడ్డాడో పురుటి గడ్డ రుణం తీర్చ యుద్ధం చేస్తున్నాడో ధర్మానికి దారి చూపే ధర్మాత్ముడు నీవయో గుడివాడ ప్రాంత ప్రజల పెద్ద కొడుకు నీవయో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే లెక్కలంతా కలిసి హారతులిస్తున్నారు ఈ మేధావులు ఉద్యోగులు పదవు కలుపుతున్నారు ఉరుకుతున్న యువతరమే ఉప్పెనై సాగరు సైకిల్ గుర్తుకు మనము ఓటు వేసి వద్దాము మనసు గల్ల రామన్నకు విజయాన్నందిద్దాము ఈ గుడివాడ అభివృద్ధిని అందరం ఎక్కిద్దాము గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా గుడివాడ నియోజకవర్గం సోదరిమణులకు ఎమ్మెల్యే వెనగళ్లరాము శుభాకాంక్షలు తెలియజేశారు. తనను ఒక అన్నగా తమ్ముడుగా భావించి జరిగిన ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పదని, అటువంటి గొప్ప బంధం గుడివాడ నియోజకవర్గం మహిళా ఓటర్లతో తనకు ఏర్పడిందని రాము అన్నారు. ఎన్నికల్లో సోదరిమణులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. తన కుటుంబంలో జరిగే శుభకార్యంలో నియోజకవర్గ సోదరిమణులకు ఈ రాఖీ పండుగ పర్వదినం నాడు దూరంగా ఉన్నప్పటికీ తాను ఎప్పటికీ గుడివాడ నియోజకవర్గ సోదరిమణులకు రుణపడి ఉంటానని తెలిపారు. కొనగల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొనగల వెంకటేశ్వర జ్ఞాపకార్థం ఏజీకే స్కూల్లో పిల్లలకు ఆర్టీసీ బస్ పాసులు ఉచితంగా అందజేయడం, ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకు దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని ట్రస్ట్ అధ్యక్షులు సీతయ్య కొనియాడారు. అనంతరం సీతయ్యకు మాట్లాడుతూ కొనగల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, వాటిలో ఒక భాగంగా ఆర్టీసీ సంస్థ విద్యార్థులకు ఇస్తున్న ఉచిత పాసులకు గాను కొంత రుసుము తీసుకోవడం జరుగుతుందని, వాటిని విద్యార్థుల నుండి తీసుకోకుండా తామే స్వయంగా ఆర్టీసీకి కట్టి ఫ్రీగా విద్యార్థులకు ఈ పాసులు అందజేయడం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతి, స్కూల్ హెచ్ఎం లక్ష్మమ్మ, ఆర్టీసీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కొనగల సీతయ్య తరఫున మరి ఏజీకే స్కూల్లో పిల్లలకి బస్సు బ్యాసులు ఉచిత బస్సు బ్యాసులు పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమం హెచ్ఎం గారు వచ్చారు. మరి అలాగే మేము గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ప్రభుత్వం వారు ఈ బస్సు బ్యాసులు మరి వారు గుడివాడ చుట్టుపక్కల వాళ్ళ నుంచి గుడివాడ స్కూళ్ళకి 5,000 మంది దాకా విద్యార్థులు కానీ వస్తున్నారు. వాళ్ళకి వయసులకి ప్రభుత్వానికి భారం కాకుండా దాతల దగ్గర నుంచి కూడా వసూలు చేసి దాతల ద్వారా మరి ఏర్పాటు చేసి నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరం ఇస్తున్నాను. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మరి కూడా మా మిస్సెస్ అందరి తరఫున జ్ఞాపకార్థం ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఆవిడ జ్ఞాపకార్థం మరి బస్సు పంపిణీ చేస్తున్నాం. ఈ బస్సు పంపిణీ మీ అందరికీ కూడా చదువుకొని పెద్దవాళ్ళకి అందుకుంటున్నాం. మీ చుట్టుపక్కల నుంచి వాళ్ళ నుంచి వస్తున్నారు. మీరేంటంటే మేము ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాం, కాన్వెంట్కి వెళ్తలేదు అని మీరు బాధపడకూడదు. టాలెంట్ అంతా మీ దగ్గర ఉంటుంది. అక్కడ చదివినా ఇక్కడ చదివినా టాలెంట్ అనేది ఇక్కడ మంచి మాస్టర్లు, మంచి అక్షములు, వీళ్ళకి మంచి పేరు రావాలని కూడా ఉంటున్నారు. ఇలా దాంట్లో తప్పుతున్నామని చెప్పి మంచి మార్కులు రావాలి, మంచి పేర్లు రావాలని చెప్పి వ్యక్తులు కానీ టీచర్లు కానీ ఆలోచిస్తారు. అలాగే మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన బాధ కలగకుండా తప్పుగా చదువుకుని పెద్దగా, ఎందుకంటే ఇప్పుడు గతంలో కాన్వెంట్లు లేవు. అక్కడ మరి చదువుకున్నప్పుడు మున్సిపల్ పాఠశాలలు ఉంటాయి. అప్పుడు చదివించాలంటే చాలా బాధపడదు. ఎందుకంటే
పేదవాళ్ళు చదివించాలంటే కిందకి అలాగ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఉత్సవాలు మీకు చదివించారు. బస్సు పైసలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు. ఇంటికాడ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళక్కర్లేదు, ఇంటికాడ భోజనం ఉందా లేదో భోజనం అడక్కర్లేదు. అలాంటి విషయంలో మీరు లెక్కేసుకుంటే మరి మీరు పెద్దవాళ్ళు అయితే కలెక్టర్లు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతి కూడా అవ్వచ్చు. ఎందుకంటే మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చూసుకోండి. అబ్దుల్ కలాం చాలా పేదవాడు, కడు పేదవాడు. ఇంటికాడ చదువుకోవాలన్నా కూడా కరెంట్ లేదు. బయట మళ్ళీ బల్బులు వీధి లైట్ల కింద చదువుకుని పాస్ అయ్యాడు. వాళ్ళ తండ్రి ఒక పడవ నడిపేవాడు. అలాంటిది రాష్ట్రపతి అయ్యి ఒక శాస్త్రవేత్త అయ్యాడు. అలాగే మీరు కూడా అంతటి వారు అవ్వచ్చు. మీలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీరు తెలుసుకుని చక్కగా చదువుకుని పెద్దవాళ్ళకి మీ టీచర్లకు కానీ ఎస్ఎంకి కానీ మీ తల్లిదండ్రులు కానీ టీచర్లను కోరుచు ఈ క్లాసులు మీరు చక్కగా ఉపయోగించవలసి కోరుచు సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. కొనకళ్ళ సీతయ్య చారిటబుల్ ట్రస్ట్కి తరపున మన స్కూల్కి బస్ పాస్లు ప్రొవైడ్ చేసినందుకు ధన్యవాదాలు. చదువుకునే వారికి రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అంటే అందరూ ఒకే రకమైన సాయం కాదు. కొంతమంది ఎక్కువ మార్కులు సాధించినందుకు వాళ్ళు క్యాష్ ప్రైజులు ఇస్తున్నారు. అలాగే ర్యాంకులు ఏమన్నా వస్తే ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము వాళ్ళకి ఫీజులు కట్టి చదివిపిస్తామని కొంతమంది. మరి ఇది చక్కగా వినూత్నంగా బస్ పాసులు ఇస్తున్నారు. 6, 7కి ఆడపిల్లలకి మగపిల్లలకి బాయ్స్ అండ్ గర్ల్స్కి, 8, 9, 10కి ఓన్లీ గర్ల్స్కి మనకి బస్ పాసులు ఇస్తున్నారు. అయితే మనకి ఒక రకంగా ఏంటంటే ఇల్లు మనకి చాలా టిట్కోలకి వెళ్ళిపోయారు. కొంతమంది నాగవరపాడు, కొంతమంది దూరం నుంచి వస్తున్నారు. ఆ స్కూల్ చాలా దూరంలే ఆడపిల్లలకి అనుకుంటారు. స్కూల్ చాలా దూరం, ఇంకెందుకులే అమ్మ బస్సులు ఎక్కెళ్ళాలి, ఇవన్నీ పెట్టుబడి పెడతాం కూడా మనకి అనవసరం అని వద్దులే చదువు మారేసాయన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆడపిల్లలు కాస్త సైకిళ్ళు అవి నేర్చుకొని కాస్త వస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో కొంచెం స్కూల్ దూరం అయినప్పటికీ కూడా బస్సులకి వెళ్ళాలి, ఛార్జీలు ఎందుకు అని అంటారు. కానీ ఒక బస్ పాస్ ప్రొవైడ్ చేశారనుకో, ఆ స్కూల్లో అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. స్కూల్కి వెళ్తాక బస్ పాస్ కూడా ఉంది అనుకున్నప్పుడు పేరెంట్స్ తప్పనిసరిగా పంపిస్తారు. ముందు మీరు చదువు ఇక్కడ ఎంత నేర్చుకున్న స్కూల్కి రావటం ప్రాధాన్యం. రోజు కూడా స్కూల్కి వచ్చినప్పుడు ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. 1-2 రోజులు నేర్చుకోలేరు, 3వ రోజున మీ అంతటి మీరే నేర్చుకుంటారు. మరి ఆ రకంగా ఇలా వినూత్నంగా ఆర్టీసీ వారి సహాయంతో మరి బస్ పాసులు అంటే వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఇస్తున్నప్పటికీ కూడా దీనికి అయ్యే ఖర్చు వీరు భరిస్తారు. క్యాండిడేట్కి 50 రూపాయలు. మనకి మామూలుగా పాస్ తీసుకోవాలంటే నెల అక్కడికి వెళ్ళి నుంచొని మనం అన్నీ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 1 ఇయర్. అంటే మనకి మార్చి 25 వరకు కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎటువంటి మనకి బస్ స్టాండ్లకు వెళ్ళకుండా, ఎటువంటి మరి ప్రాసెస్లు లేకుండా డైరెక్ట్గా కార్డు మీ చేతుల్లోకే వచ్చారు. ఇలా కార్డు మీ చేతుల్లోకి రావటానికి సహాయపడిన ఆర్టీసీ వారికి, దీనికి ధర సహాయం అందించిన కొనకళ్ళ సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ వారికి, మరి దీని ఎఫెక్టు మన అందరికీ కూడా చదువుకునే విద్యార్థులకి అంటే దేశ ప్రగతికి అట్మోస్ట్ ఇట్ లీడ్స్ టు ద దేశ ప్రగతికి. కాబట్టి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరున అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ సార్. ఈరోజు కొనకళ్ళ సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీతయ్య గారి ఆధ్వర్యంలో ఏజిక్ హై స్కూల్లో ఈ బస్ పాస్ ఇవ్వటం జరుగుతుంది పిల్లలకు. ఈ సీతయ్య గారి గురించి తర్వాత ఈ స్కూల్ గురించి 2 మాటలు మాట్లాడాలి. సీతయ్య గారి గురించి అంటంగా నెలకు దాదాపు 2-3 ప్రోగ్రాములు ఈ మన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఊళ్ళో కూడా చాలా మంది మాకు చెప్పారు, ఏంటి సీతయ్య గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఐబాల్స్, తర్వాత రక్తదాన శిబిరాలు, ఈ స్కూల్కు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారండి సీతయ్య గారు అంత ఆ వయసులో కూడా అని చాలామంది నాతో లోగడ మీరు చేశారు, ఇప్పుడు మా సీతయ్య గారు ఈ వయసులో కూడా చేస్తున్నారని చెప్తే మాకు చాలా ఆనందం కలిగింది. రెండోది ఏజిక్ హై స్కూల్ గురించి చెప్పాలంటే 1964లో 1765 మంది స్కూలు, అప్పుడు 3 స్కూళ్ళే ఉన్నాయి, బేతలు స్కూలు, ఎస్విఎస్ స్కూలు, ఈ యశ్వభారతి ఈ స్కూళ్ళు ఈ కాన్వెంటే లేవు. నేను 1964 7th ఎఫ్ సెక్షన్లో చేరాను. అలాంటిది 1969 10th చేరి మానేశాను. అలాంటి ఈ స్కూలు అంత చరిత్ర ఉంది. ఏజిక్ హై స్కూల్ అనగానే దీంట్లోనే ఎంతమందో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు,
ఇప్పుడే సీతయ్య గారు చెప్పారు, ఉన్నతమైన పదవులు వస్తాయి, వచ్చాయి. ఆయన ఆల్రెడీగా చాలా అమెరికాలో కూడా ఉన్నారు మా ఇక్కడ ఉన్న చదివిన వాళ్ళు. అందువల్ల మీరేమి ఈ వేద పాఠశాల చదువుతున్నాము అని అనుకోవద్దు. దీనికి పునాదులు ఎవరివి బాగా చదివితే ఈ స్కూలు ఆ స్కూలు ప్రైవేట్ అక్కడ. ఈరోజు ఈ కొనగొల్ల సీతయ్య గారి ట్రస్ట్ తరఫున మరి వారి శ్రీమతి గారైన కొనగొల్ల వెంకటేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు మరి ఏజీకే స్కూల్ బాలలు బాలికలకి ఉచితంగా బస్ పాసులు ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకం. అలాగే మరి ఆయన సేవా కార్యక్రమంలో మరి అందరికన్నా ముందు ఉంటాడు. ఆయన 72 వయసులో కూడా మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈరోజు సీతయ్య గారికి మరి వారికి అభినందనలు. పిల్లలందరూ కూడా కష్టధనాలతో వారికి అభినందనలు తెలపాల్సుకుంటున్నాం. మరి అలాగే మరి వారిని ఎంత చెప్పినా కానీ తనని సేవలు చేస్తూ ఉన్నాడు. మరి వారికి మరొక్కసారి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తేదీ నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు గుడివాడ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ అన్నారు. గుడివాడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తొలగించి మనువాదాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలో భాగంగా నిర్వహిస్తున్న వర్గీకరణను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ దారం ఉపేంద్ర, అధ్యక్షుడు కర్రా గాబ్రియల్, ప్రధాన కార్యదర్శి చింతానాని, కో కన్వీనర్ బొంగా జాన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మశాస్త్రాన్ని పెట్టే పరిస్థితుల్లో ఇవన్నీ వర్గీకరణ కానీ చేస్తున్నారు కామగా పార్టీలన్నీ. ఈ బీజేపీ మోడీ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తులకి చెప్పడం ఈ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం. 341 ఆర్టికల్ ప్రకారం ఇది పార్లమెంట్లో దేశవ్యాప్తంగా సవరణ చేసి చేయాల్సిన విషయం. దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేసి ఏదైతే షెడ్యూల్డ్ కాస్ట్గా అంబేద్కర్ గారు దీన్ని ఉంచారో దాన్ని అంతకుముందు వర్గీకరణ చేయడం జరిగింది 2014లో. దాన్ని సమావేశం చేసిన విషయాన్ని అప్పుడే 5 మంది జడ్జిలు దీన్ని వ్యతిరేకిస్తూ చల్లదని చెప్పడం జరిగింది. కానీ ఈ రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ అయితే దళితులకి షెడ్యూల్ కాస్ట్గా ఏర్పాటు చేసి అనేక ఫలితాలు పొందేట్లు చేశాడు. ఎస్సీ చట్టం కానీ రిజర్వేషన్ కానీ అన్నీ చేయడం వల్ల వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. వీళ్ళు నడగొట్టి ఈ రాజ్యాంగ ఫలాలు మన అందకుండా చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వర్గీకరణ వల్ల మాలా మాది ఇద్దరు నష్టపోతారు. అది కూడా మాదిగా సోదరులు గుర్తించాలి. కనుక ఈ వర్గీకరణని నిలుపుదల చేయడానికి ఈ యొక్క కోర్టు తీర్పుని వెనక్కి తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా భారత బంద్ ప్రకటించడం జరిగింది. దాని నిమిత్తం మా గుడివాడలో కూడా మా కమిటీ మొత్తం ప్రజలందరి ఆశీస్సులతో ఇక రేపు భారత్ బంద్ను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. 21వ తారీఖున ఈ భారత్ బంద్లో ఈ గుడివాడ నియోజక ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేసి ఈ వర్గీకరణని నిలుపుదల చేసే వరకు మనం పోరాడదామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీనికి తప్పనిసరిగా హాజరయ్యి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది కనుక ఆ రాజ్యాంగం కాపాడకపోతే మన స్థితిగతులు మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది కనుక అందరూ రాజ్యాంగాన్ని కాపాడుకొని కోరుతూ రేపు తప్పనిసరిగా ఈ యొక్క బంద్ని పాల్గొని విజయం చేయవలసిన కోరుతున్నాం. జై భీమ్. అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ జై భీములండి. నా పేరు బొంగా జాన్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ తరఫున మా యొక్క అభిప్రాయాల్ని ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాము. రాబో తరానికి రిజర్వేషన్ అనేది పూర్తిగా ఎత్తేయటమే బీజేపీ ఎజెండాలో ఉన్నటువంటి ప్రధాన అంశం. పైగా తరతరాలుగా కూడా విభజించి పాలించడం అనేది మనువాద ప్రధాన సూత్రం. ఆర్యుడిగా వచ్చి బ్రాహ్మణుగా క్షత్రియుగా వయసుగా చీల్చి
శూద్రులుగా వెట్టి పని చేయించుకుని మరొకరు దూరంగా పెట్టినటువంటి ఈ వ్యవస్థలో అంబేద్కర్ గారు అనే మహానుభావుడు పుణ్యంతో అనేక మంది ఎస్సీలు బీసీలు విద్యను సంపాదించి చిన్న చేతకు ఉద్యోగాలు చేసుకుని ఒక ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ కూడా ఎదగటం వల్ల మళ్ళీ అదే బ్రాహ్మణీ భావజాలం అదే బ్రాహ్మణీవాదం వీళ్ళని ఎలా అణిచివేయాలి అనేదాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దాన్ని తీసుకోవడంలో వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఏదైతే రిజర్వేషన్ అనేది ఉందో ఆ రిజర్వేషన్ అనేది వీళ్ళ చేతులు కొన్ని చట్టాలు ఉన్నాయి, ఎస్సీలు ఆయుధాలుగా మిగిలాయి, ఇవి ఉన్నాయి కొన్ని సోర్స్గా మిగిలాయి. ఈ రిజర్వేషన్ అనేది ఒక సోర్స్గా ఉంది కాబట్టి ఆ సోర్స్ వల్లే వీళ్ళు ఆర్థికంగాను విద్యాపరంగాను ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళని ఇంతటితో ఆపేయాలనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన సూత్రం. దాన్ని బేస్ చేసుకుని ఏబిసిడి అనే వర్గీకరణ చేయడం జరిగింది. క్రిమినల్ సిస్టమ్ అనేది బహు ప్రమాదకరమైంది. ఈ క్రిమినల్ సిస్టమ్ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి ఒక్క మాల వర్గీయులు మాత్రమే నష్టపోరు. కొన్ని ప్రాంతాల్లో మాదిగ వర్గీయులు నష్టపోతున్నారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రెల్లీస్, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు మాత్రం 59 కులాలకే నష్టం జరిగే పరిస్థితి ఉంది. పైగా రాష్ట్రానికి సంబంధం లేనటువంటి విషయాలు ఇవి. ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్ పరంగా ఒక రాష్ట్రపతి ఆమోదముద్రతో జరగాల్సిన దానికి మరి ఎందుకు అత్యుత్సాహం చెబుతున్నారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీళ్ళు ఉత్సాహం చూపడంలో కారణం ఏంటో అర్థం కావట్లా. వీళ్ళు విభజించి పాలించనే విధానాన్ని మళ్ళీ ఇంకెళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా. ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రినైనా ఆంధ్రాలో ముఖ్యమంత్రినైనా సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం, ఎస్సీ ఓటింగ్లో మాల జాతీయుల ఓట్లు లేకపోతే వీళ్ళు గెలిచారా? ఎంతమంది మీకు సహకరించలేదు పార్టీ మీరు అధికారంలో రావడానికి? మళ్ళీ మీకోసం మేము అంత చేస్తే మా ముట్టి కిందే శాఖ పెట్టి మా పిల్లల భవిష్యత్ తరాలను నాశనం చేయాలనేది మీ ఉద్దేశం అయితే ఇంకా మేము బానిసలుగా లేము, మేము సహించడానికి సిద్ధంగా లేము. గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులారా, గుడివాడ నియోజకవర్గంలో రూరల్ మండలం, నందివాడ మండలం, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు మండలం, గుడివాడ టౌన్లో ఎస్సీల్లో ఏ పార్టీలోనన్నా కావచ్చు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వ్యారియర్స్ ఉన్నారు. ఎస్సీల్లో వ్యారియర్స్ ఏ విలేజ్ లో చూసినా వ్యారియర్స్ ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు, విద్యార్థికులు ఉన్నారు, పార్టీల కోసం ఏదైనా చేయగల సమర్థత కలిగి ఉన్నారు. ఇప్పుడు వరకు వాళ్ళని మోసాం కదా, పల్లకీల్లో వాళ్ళని కూర్చోబెట్టాం కదా, ఇప్పుడు మన భావితరాల కోసం పనిచేద్దాం రండి. పార్టీలకు అతీతంగా అందరం మన గుడివాడ నియోజకవర్గంలో అధికంగా ఉన్నది మాల. నేను చెప్తానన్నా, కేవలం మాలలే కాదు అందరికీ జేబీఎంలండి. గుడివాడ నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్నండి నేను, దారం ఉపేంద్ర నా పేరు. రేపు వచ్చే 21వ తారీఖు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని ఎక్కువ ప్రధాన రాజకీయ పార్టీలు, అలాగే జాతీయ స్థాయి నాయకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మాల మహానాడు, అలాగే ఇతర దళిత సంఘాల నాయకులు 21వ తారీఖు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా అన్ని వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, కళాశాలలు, అలాగే మిగతా గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, వివిధ ఆఫీసులు కార్యాలయాలు కానివ్వండి, స్వచ్ఛందంగా మా బంద్కు సహకరించాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న అనేక మంది దళిత జాతుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ క్యాస్ట్లో కలిపితే ఈ మనువాద రాజకీయ పార్టీలు ఈ దళితుల్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రాంతీయ పార్టీలు ఒక కుట్రలో భాగంగా వర్గీకరణ అనే అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా పలికించి దళితుల నెత్తి మీద పెద్ద బండరాయితో మోదబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ మా దళితుల తరపున హెచ్చరిక ఏంటంటే, కనీస ఉద్యోగాలు మీరు కల్పించకుండా, రిజర్వేషన్ల ప్రమోషన్లలో రిజర్వేషన్లు మీరు కల్పించకుండా కేవలం ఈ వర్గీకరణ అనే డ్రామా ఆడి దళితుల్లో చీలిక తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీన్ని అన్ని దళిత సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు. అందరికీ జేబీఎం అండి. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని
ఈ దేశంలో కొన్ని మనువాద పార్టీలు తూట్లు పొడుచుటాకి ఈ దళితులను చీల్చి రాజకీయ లబ్ధి కోసం వారు లబ్ధి పొందటానికి ఈ విధంగా ఎదురు చూస్తూ ఎస్సీ వర్గీకరణను కోర్టు తీర్పు వచ్చేలా పార్టీలు ఆ విధంగా అమలు చేయాలనే విధానంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ దళితులు కలిసి ఉంటే, మాలామాదులు కలిసి ఉంటే మనం ఏమీ చేయలేం, వాళ్ళని ఎదిరించలేమనే టైప్లో రాజకీయ పార్టీలు ఈ విధంగా, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే మనువాదులు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి వారి లబ్ధి కోసం ఈరోజు మాలామాదులను విడదీసి ఎస్సీ వర్గీకరణ అనేది ఏర్పాటు తీర్పుకి అనుకూలంగా వాళ్ళు అంగీకారం తెలియజేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మన మాల సోదరులందరూ కొన్ని అనుసంధానాలందరూ కలిసి ఈ ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయాలని నినాదంతో రేపు 27వ తారీఖు భారత బంద్కు మన గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి వచ్చి భారత బంద్ని జయప్రదం చేయాలని, అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకపోతే మా మాల సోదరులందరూ అనుసంధానాలందరూ మాకు ఎస్సీ వర్గీకరణకు నిలుపుదల చేయకపోతే ఇంకా ఉద్యమాన్ని మరింత కఠినంగా చేసి నిలుపుదల చేసే వరకు మేము పోరాడతామని మా గుడివాడ కమిటీ తరఫున అందరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ పిఎల్ పెరుమళ్ళ జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ మరియు పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని పెరుమళ్ళ గార్డెన్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ కన్వీనర్ సూర్యచంద్రరావు, స్పాన్సర్ డాక్టర్ లలితాలు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ పెరుమళ్ళ జ్ఞాపకార్థం ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారం పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యచంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో పెరుమాళ్ గారి క్యాంపస్లో డాక్టర్ లలిత గారు ఎప్పటి నుంచో మెడికల్ క్యాంపులు పెట్టమని అడుగుతున్నారు. ప్రతి నెల 1వ ఆదివారం 3వ ఆదివారం నిర్వహిస్తున్నారు. ఆవిడ నిజంగా మనస్సు చాలా మంచిది. ఇలా పెట్టాలి, ప్రతి నెల అందరికీ ఉపయోగపడాలి ఈ క్యాంపస్ అనే ఆలోచన చాలా గొప్ప విషయం. అది అందరూ ఇప్పటి వరకును చాలామంది ఉపయోగించుకున్నారు, దీన్ని అందరూ పరీక్ష చేయించుకున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ పెద్దవటిపల్లి వాళ్ళ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంపు ప్రతి నెల జరుగుతున్నది. అలాగే అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. గుడివాడ రోటరీ క్లబ్ మరియు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చినావుటిపల్లి వారి సౌజన్యంతో గుడివాడలో పెరుమాళ్ గారి క్యాంపస్లో, డాక్టర్ పెరుమాళ్ గారి క్యాంపస్లో నిర్వహిస్తున్న ఆరోగ్య వైద్య శిబిరంలో 1వ ఆదివారం నాడు కీళ్ల నొప్పులు, జనరల్ అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేయబడుతుంది. 3వ ఆదివారం నాడు నరాలకు సంబంధించిన, గుండెకి సంబంధించిన పరీక్షలు నిర్వహించి దానికి సరైన మందులు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్యాంపు ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఇంకా ఎక్కువ వైద్యం అవసరమైతే హాస్పిటల్లో ఫ్రీగా నిర్వహిస్తారు అన్ని వైద్యాలు. కాబట్టి దీన్ని ప్రజలు చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని శ్రీపాద హోటల్లో నిర్వహించే బీఎస్పీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ దారం కర్ణాకర్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ బీఎస్పీ కార్యాలయంలో కర్ణాకర్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ప్రధాన డిమాండ్తో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీసీ సోదరులు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు మరియు బాబు, సభ్యులు పాల్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ మరి పరిసర ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, నా బహుజన బిడ్డలకు బహుజన సమాజీ పార్టీ తరఫున అందరికీ జేబీలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం 20వ తారీఖు అనగా మంగళవారం
జరుగు బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. బీసీల యొక్క అంశంపై ఈ దేశంలో అనాదిగా జరుగుతున్నటువంటి మరి వాళ్ళ యొక్క నష్టాల గురించి, వాళ్ళు కోల్పోతున్నటువంటి రిజర్వేషన్ల గురించి, బీసీ సమస్యలపై సుదీర్ఘంగా మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో బీసీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన జరిపి మరి వారి యొక్క జనాభా తమాషా ప్రకారం పార్లమెంటు అసెంబ్లీలో రిజర్వేషన్ తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పేసి మరి బహుజన సమాజ్ పార్టీ బెహంజీ నాయకత్వంలో మరి ఫస్ట్ డిమాండ్ జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అదొక చర్చ మీద మరి సుదీర్ఘంగా చర్చ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా రక్షణ చట్టాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బీసీలు ఈ దేశంలో రిజర్వేషన్ పరంగా, సాంఘికంగా, ఆర్థికంగా అనేక రంగాల్లో మరి చాలా వాళ్ళకి నష్టం జరిగింది. మరి ఏ నష్టం అనేది మనం కొన్ని విషయాలు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మా బహుజన సోదరులకి, మా బహుజన బిడ్డలకి మేము విన్నవించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం అయింది. మరి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు ఈ విషయాలను గ్రహించి ఈ సదస్సుకు రావాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. ఈ దేశంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కానిశీరాం గారు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి గుడివాడ నియోజకవర్గ బహుజన ప్రజలందరికీ నా జైభీములు. శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా బీసీ కులగణన అంశంపై అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం 28 మంగళవారం నాడు శ్రీపాద గాంధీనగర్ విజయవాడలో జరుగుతుంది. అంశం: కేంద్ర జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించి బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు రిజర్వ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో నామినేట్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లో బీసీ జనాభాను బట్టి కోటాని నిర్ణయించి బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గుడివాడలో ఉన్న బీసీ బహుజన సోదరులందరూ హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన వెనుగండ్ల రాముకు అపూర్వ ఘనస్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు రాజకీయంలో కూడా రాముకు అపజయం లేదంటూ కొనియాడిన ఎన్ఆర్ఐ సభ్యులు. కొనగళ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజీకే విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేసిన కొనగళ్ల సీతయ్య. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారన్న సీతయ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.